ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ అయినటువంటి షరీఫ్ ఉస్మాన్ నబీ హాదీ ఇతని యొక్క అంత్యక్రియలన్నీ పూర్తయిపోయాయి. మొన్న శుక్రవారంతో పాటు ఈ రోజు వరకు అన్ని కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి. ఢాకాలోని కవికాజా నజరుల్ ఇస్లాం సమాధి పక్కనే ఈయన యొక్క సమాధిని కూడా ఏర్పాటు చేశారు. కొన్ని వేల మంది అయితే ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు అంత్యక్రియలకి. అలాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి యూరప్ దేశాల యొక్క దౌత్య కార్యాలయాలు, అలాగే మిగతా దేశాల యొక్క దౌత్య కార్యాలయాలు అందరూ కూడా సంతాపం ప్రకటించారు. ముఖ్యంగా జర్మనీ అయితే తన జెండాని అవతరణం చేసింది, కిందకి దించింది. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. మహమ్మద్ యూనస్తో పాటు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నేతలు, అలాగే పార్టీలన్నీ కూడా ఇక్కడ హాజరవ్వడం జరిగింది. లేకపోతే వాళ్ళ తాట తీసేస్తారు వాళ్ళు, ఆ పరిస్థితిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఖననం పూర్తయిపోయిన తర్వాత, అంత్యక్రియలకు సంబంధించి అన్ని పనులు పూర్తయిపోయిన తర్వాత హాదీ యొక్క అభిమానులు, కార్యకర్తలందరూ కూడా యూనస్ ప్రభుత్వానికి, యూనస్కి అల్టిమేటం జారీ చేశారు. హాదీని చంపినటువంటి వారిని 24 గంటల్లో గనక పట్టుకోకపోతే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పుడు మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ తో మళ్ళీ మహమ్మద్ యూనస్కి అయితే భయం పట్టుకుంది. వాస్తవానికి ఇలాంటి అల్లర్లు జరగాలని మహమ్మద్ యూనస్ కూడా కోరుకుంటాడు. ఎన్నికలు జరగకుండా ఉండడమే అతనికి కావాలి. కానీ అతని యొక్క పరిపాలనా విధానం, అతని యొక్క చేతగానితనం అన్నీ కూడా బయటపడుతున్నాయి. అది అంతర్జాతీయంగా కూడా అతనికి చెడ్డ పేరు తీసుకొస్తుంది, ఒత్తిడి కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క పరిస్థితిని చూసి ఖచ్చితంగా అతన్నైతే మొట్టికాయలు పెడతారు. వెనక్కి ఎవరైనా ఉండొచ్చు, అమెరికా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఒత్తిడి అయితే ఉంటుంది. అలాగే భారతదేశం నుండి కూడా తీవ్ర ఒత్తిడి ఉంటుంది, ఏది హిందువుల జోలికి వస్తే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మహమ్మద్ యూనస్కి భయం పట్టుకుంది. ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు 24 గంటల్లో పట్టుకోకపోతే మళ్ళీ ఉద్రిక్తతలు చెలరేగుతాయి. సరే, ఇంకా ఉద్రిక్తతలు చెలరేగుతాయో లేదో పక్కన పెడుతూ మళ్ళీ ఇప్పుడు ఎన్సీపీకి చెందినటువంటి ఈ స్టూడెంట్ లీడర్ పేరు మోతలిబ్ సిగ్దార్, ఈయన్ని ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఇప్పుడు ఇది మళ్ళీ ఇటువైపు ఈ పార్టీ వాళ్ళందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చారు. మరొక వైపు వాళ్ళేమొచ్చేసి మళ్ళీ అల్టిమేటం జారీ చేశారు. అది కూడా వారం రోజులు కాదు, కేవలం 24 గంటల సమయం ఇచ్చారు. బంగ్లాదేశ్లో మళ్ళీ రేపు ఏదైనా జరగచ్చు.